హాయ్ మై క్యూటీస్, దిస్ ఇస్ ప్రీ. ఇప్పుడైతే మేము వీకెండ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం సాటర్డే అండ్ సండే ఫర్ ఈజు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఇది మా అత్తయ్య మామయ్య లాస్ట్ వీక్ ఇన్ జపాన్. అందుకే మేము ఒక బ్యూటిఫుల్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈజు పెనిన్సులా. జపాన్‌లో టోక్యోకి దగ్గరలోనే ఇలాంటి ఒక ట్రాపికల్ ప్యారడైజ్ ఉంటుందని మీకు తెలుసా? టోక్యో నుంచి ఒక 3-4 అవర్స్ డ్రైవ్‌లో ఉంటుందనమాట. షిజుఓకా ప్రిఫెక్చర్‌లో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అని చెప్పొచ్చు. సో, ప్రెజెంట్ అయితే మేము 1 అవర్ డ్రైవ్ చేశాము అండ్ రెస్ట్ స్టాప్ దగ్గర ఆగామనమాట. ఇక్కడ వాష్‌రూమ్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇది పీక్ సమ్మర్ కాబట్టి హీట్ అయితే చాలా హై ఉంది అండ్ మోస్ట్‌లీ హ్యూమిడిటీ అని చెప్పొచ్చు. చాలా స్వెట్ వచ్చేసిద్ది. జాపనీస్ వాళ్ళకైతే అసలు స్వెట్ రాదనమాట. అది వాళ్ళ జీన్స్‌లోనే ఉంటుందంట. ఈ విషయం మీకు తెలుసా? సో, మనకైతే ఫుల్ స్వెట్ ఇలా కారిపోతూ ఉంటుంది కదా! సో, నేనైతే ఇప్పుడు మీకు ఈజు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాననమాట. బికాజ్ 2 డే ట్రిప్ కాబట్టి ఒక్క పార్ట్‌లో చూపించడానికి కష్టం. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈజు, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉంటాయి. అండ్ మంచి మంచి వోల్కనో క్లిప్స్ ఉంటాయి. అండ్ బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ రాక్ ఫార్మేషన్స్ కానీ, కేవ్స్ కానీ చాలా ఉంటాయన్నమాట. ఒక కోస్టల్ వైబ్ ఉంటుంది. సో, ఈ వీడియోనైతే ఎండ్ దాకా తప్పకుండా చూసేయండి. There is a toll gate here, then turn slightly right towards Nagoya. వెళ్తూ ఉంటే ఒక్కో వ్యూ ఒక పోస్ట్ కార్డ్ లాగా ఉంది కదా! డెస్టినేషన్ కంటే జర్నీ ఎక్కువ బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే. కొన్నిసార్లేమో ఓషన్, ఇంకొన్నిసార్లేమో గ్రీన్ మౌంటైన్స్, మధ్యలో క్యూట్ జాపనీస్ టౌన్. లిటరల్లీ ఒక పోస్ట్ కార్డ్ నుంచి ఇంకొక పోస్ట్ కార్డ్‌లోకి డ్రైవ్ చేస్తున్నట్టు నాకనిపించింది. ఒకటే అవ్వలేదు. జపాన్‌లో నాకు నచ్చిన వాటిలో ఇదొకటి. ఈ అంకుల్ ఎవరో చెప్పకుండా రోడ్ పక్కన పెరిగిన గ్రాస్‌ని క్లీన్ చేస్తున్నాడు. మేబీ ఇలాంటి స్మాల్ ఎఫర్ట్స్ వల్లే జపాన్ స్ట్రీట్స్ అంత క్లీన్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటున్నాయేమో కదా! ఈరోజు సాటర్డే కదా! అందుకే మా అత్తయ్య నాన్ వెజ్ తిందనమాట. అయితే నేను ఈ టాబ్లెట్ ఆర్గనైజర్‌ని తనకిచ్చాను గిఫ్ట్‌గా. కానీ తను కుక్ చేసుకోవడానికి ఇందులోనే ఏమేమి తెచ్చుకుందో మీరే చూడండి. ఆవాలు, జీలకర్ర. వాళ్ళకి మనకి సేమ్ జపాన్‌లో ఎస్పెషల్లీ మౌంటైన్ ఏరియాస్‌లో ఇలాంటి మల్టీ లెవెల్ బ్రిడ్జెస్ కనిపిస్తాయి. మౌంటైన్‌ని కట్ చేయకుండా టెర్రైన్‌కి అడ్జస్ట్ అయ్యే రోడ్స్‌ని, కర్వ్స్‌ని టనెల్స్‌తో డిజైన్ చేస్తారు. ఈజీ రోడ్ ట్రిప్‌లో ఇలాంటి రోడ్స్ మీద డ్రైవ్ చేస్తుంటే జర్నీ ఇట్‌సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. 2 hours later. ఫైనలీ షిరహమా బీచ్‌కైతే మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడే లగేజ్ మొత్తం బయటికి తీస్తున్నామనమాట. సో, బీచ్‌లో వేసుకోవడానికి బట్టలు సెపరేట్‌గా తీసుకున్నాము. అండ్ బై ద వే ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే వీకెండ్ టైంలో చాలా కష్టం గైస్. అండ్ ఇదైతే మేము 1500 పే చేసి తీసుకున్నామనమాట పర్ డేకి. సో, ఇక్కడైతే అందరూ వాళ్ళ క్లోత్స్ తీసుకుంటున్నారు. అండ్ నేనైతే కొంచెం అలా బ్రౌజ్ చేస్తున్నాననమాట చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అని. అండ్ ఇప్పుడైతే మేము చాలా థింగ్స్ తెచ్చుకున్నాము. టెంట్ తెచ్చాము, ఫుడ్ తెచ్చాము. అండ్ ఇంకొన్నైతే 7-Elevenకెళ్ళి ఇంకొన్ని కొందాం అనుకున్నామనమాట. సో, ప్రెజెంట్ అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. గైస్, షిమోదోలో ఉన్న ఈ బీచ్ బ్యూటిఫుల్ వైట్ శాండ్‌కి అండ్ క్లియర్ బ్లూ వాటర్‌కి చాలా ఫేమస్. అండ్ జపాన్‌లో ఇలాంటి బీచ్ ఉందని నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను.
ఆల్మోస్ట్ 800 మీటర్స్ వరకు స్ట్రెచ్ అయితుందనమాట. అండ్ సమ్మర్ కాబట్టి స్విమ్మింగ్‌కి, సర్ఫింగ్‌కి చాలామంది ఇక్కడికొస్తారనమాట. అండ్ మేమైతే టెంట్ వేసేసాము. అండ్ జాపనీస్ కల్చర్‌లో బీచ్‌కొచ్చేటప్పుడు సమ్మర్‌లో ఖచ్చితంగా అందరూ టెంట్స్ అయితే తెచ్చుకుంటారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ వాటర్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. అండ్ బీచ్‌లో ఉంటే ఇలా సాండ్ మీద నేమ్స్ రాయడం మనకొక పిచ్చి అలవాటు కదా! బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో, కొన్ని ఫోటోస్ కూడా దిగాం నేను, అఖిల్. ఈ బీచ్‌కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. బీచ్ పక్కనే షిరహామ జింజా అని ఉంటుంది. సీ ముందు రాక్స్ మీద ఉన్న ఈ రెడ్ టోరిక్ గేట్ ఈ ప్లేస్‌కి ఇంకా ఒక బ్యూటిఫుల్ జపనీస్ టచ్‌ని ఇస్తుంది. మేమైతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మొత్తం వాక్ చేసుకుంటూ వచ్చామనమాట. అండ్ ఇక్కడ చాలామంది టూరిస్ట్స్ వ్యూ పాయింట్ లాగా చాలామంది ఫోటోస్ దిగుతూ ఉండిన్నారు ఈ టోరీ గేట్ దగ్గర. జాపనీస్ వాళ్ళు బీచ్‌లో ఎలా ఎంజాయ్ చేస్తారో చూపించడానికి చాలా క్లిప్స్ యాడ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఇతన్ని చూడండి. వాళ్ళ డాగ్‌తో ఎంత క్యూట్‌గా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడో కదా! అండ్ కొంతమంది ఏమో ఇలా ఫోటోస్ దిగడానికి, కొంతమంది ఏమో సర్ఫింగ్ చేయడానికొచ్చారనమాట. సో, బీచ్‌లో స్విమ్మింగ్ చేసే ఏరియాని లెఫ్ట్ సైడ్, సర్ఫింగ్ చేసే ఏరియాని రైట్ సైడ్‌గా డివైడ్ చేశారు. ఇక్కడ యెల్లో కలర్‌వి ఫ్లోట్ అవుతున్నాయి కదా! ఆ థ్రెడ్ అనేది సెపరేషన్ కోసం పెట్టారనమాట. సో, సర్ఫింగ్ చేసేవాళ్ళు ఇటు సైడే ఉండాలి. అండ్ స్విమ్మింగ్ చేసేవాళ్ళు లెఫ్ట్ సైడ్‌కే ఉండాలి. అండ్ ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఫ్లోటర్స్ యూజ్ చేస్తున్నారు. చాలా కలర్‌ఫుల్‌గా, క్యూట్‌గా కూడా ఉన్నాయి. అండ్ మన దగ్గరైతే చిన్న పిల్లల్ని స్విమ్మింగ్‌కి తీసుకెళ్ళం కదా అంత తొందరగా. ఇక్కడేంటంటే చాలా యంగ్ ఏజ్ నుంచి ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 8 మంత్స్ నుంచి స్విమ్మింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక చిన్న అమ్మాయి కూడా చూసారు కదా! వాళ్ళ అవుట్‌ఫిట్స్ కూడా ఎంత బాగా నచ్చాయో నాకు. ఇలా సేమ్ అవుట్‌ఫిట్ క్వాడ్ సెట్ లాగా దానికి మ్యాచింగ్ క్యాప్‌తో అండ్ ఈ ఫ్లోటర్స్ కూడా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. డోనట్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోటర్స్ అయితే తీసుకొచ్చారు జాపనీస్ వాళ్ళు. కవాయ్ కల్చర్ అంటే ఇదే అనమాట. జపాన్‌లో అందరి దగ్గర క్యూట్ క్యూట్ స్టఫ్ ఉంటాయి. అండ్ ఇక్కడ కిడ్స్ శాండ్ క్యాజిల్స్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారనమాట. దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ని కూడా ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు. అండ్ ఇక్కడ చాలా క్యాజిల్సే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! మట్టితో ఎంత మంచిగా చేశారో. అండ్ ఇక్కడ పిల్లలు కూడా అవర్స్ అవర్స్ స్పెండ్ చేస్తారనమాట. ఒక డిఫరెంట్ డిజైన్ క్రియేట్ చేయడానికి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే హ్యాపీగా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ అబ్బాయిలు కూడా ఒక మినీ బీచ్ లాగా కూడా క్రియేట్ చేసుకున్నారు కదా! ఎంజాయ్ చేయడానికి. అండ్ ప్రతి ఒక్కరు ఆహ్, బాట్ దేర్ ఓన్ ఇండివిడ్యువల్ టెంట్ అండ్ డ్రింక్స్ తెచ్చుకుంటారు, ఫుడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ మన ఇండియాలో లాగా ఆన్ బీచ్ సేల్స్ ఏమి ఉండవనమాట. ఐ మీన్ రెస్టారెంట్స్ లాగా అలా ఏమి ఉండవు గోవా టైప్‌లో. సో, ఎవరి ఫుడ్ వాళ్ళే తెచ్చుకుంటారు. అండ్ ఒక్క చెత్త పేపర్ అయినా మీకు కనిపిస్తుందా చూడండి. శాండ్ కూడా ఎంత నీట్‌గా ఉందో ఎవరి చెత్తని వాళ్ళే తీసుకెళ్తారనమాట. అండ్ ఈ అమ్మాయిలేంటో హీల్స్ ఏసుకొని మరి బీచ్‌లో తిరుగుతున్నారు. ఫోటోస్ తీసుకుంటున్నారు. నాకు చాలా క్యూట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
జపాన్‌లో సన్ స్క్రీన్స్ ఎంత బావుంటాయంటే, నేను ఇంతసేపు వాటర్‌లో తిరిగినా కూడా నా ఫేస్ కానీ, స్కిన్ కానీ ట్యాన్ అవ్వలేదు. సో, ఇండియాలో అయితే ఈజీగా ట్యాన్ అయిపోయేది. అండ్ తర్వాతయితే ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి మేము ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళామనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రెస్టారెంట్స్‌లో రోటీస్ అండ్ కర్రీసే దొరుకుతాయి. దోస, ఇడ్లీ కావాలంటే కొన్ని స్పెసిఫైడ్ రెస్టారెంట్స్‌కెళ్ళాలి. అండ్ మా ఎయిర్‌బిఎన్‌బి చెక్ ఇన్ టైమ్ అయితే వచ్చేసింది. 1 అవర్ ట్రావెల్ చేయాలి. అండ్ ముందైతే ఒక సూపర్ మార్కెట్‌లో ఆగి మాకు కావాల్సిన వెజిటబుల్స్, మీట్ అన్నీ తీసుకున్నామనమాట. అండ్ సాషిమి కూడా తీసుకున్నాము. అంటే రా ఫిష్. ఈ మధ్య నేను తినడం స్టార్ట్ చేశాను. చాలా యమ్మీగా ఉంటుంది. సో, పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ పార్ట్ 1 అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.